హాయ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిషు వ్లాగ్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ వ్లాగ్‌లో వచ్చేసి నేను క్యాబేజ్ పకోడీ చేస్తున్నానండి. సో, లేట్ చేయకుండా వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం పదండి. పకోడీ అంటేనే క్రిస్పీగా ఉండాలి. సో, క్రిస్పీగా మనకి క్యాబేజ్ పకోడీ రావాలంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్‌లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్. క్యాబేజ్ అంటేనే క్యాబేజ్‌లో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో, నేనిక్కడ కలుపుతుంటేనే వాటర్ బయటకొచ్చేసింది. నేను చూపిస్తున్నాను నా చేతికి అంత వాటర్ ఉందని. ఈ వాటర్ అనేది మనం తీసేయకుంటే పకోడీ అనేది చాలా మెత్తగా వస్తుంది. మనకు పకోడీ అంటేనే క్రిస్పీగా రావాలి కదా! సో, ఇందులో ఉన్న వాటర్ వల్ల అంటే ఏదో బజ్జీ తిన్న ఫీల్ అనిపిస్తుంది కానీ మనకు పకోడీ తిన్న ఫీల్ రాదండి. 10 మినిట్స్ అయ్యాక నేను క్యాబేజ్‌ని ఇట్లా గట్టిగా పిండుకుంటూ వేరే బౌల్‌లో వేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, పిండుతున్న కొద్దీ వాటర్ ఇంకా వస్తూనే ఉంది. ఫైనల్లీ ఎంత వాటర్ వచ్చిందో చూసారా ఇందులో? ఇప్పుడు క్యాబేజ్‌లో కారం సరిపడా వేసుకుంటున్నాను. సో, మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి కారం. సో, వేసుకొని ఒకసారి బాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ టేబుల్ స్పూన్ అంతా కార్న్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఎక్కడ పిండిలాగా తగలకుండా మంచిగా కలిపేసుకోవాలి. సో, క్యాబేజ్‌లో వాటర్ ఉంటుంది కాబట్టి సో, మంచిగా మిక్స్ అయిపోతుంది పిండి. వాటర్ పోసి కలిపే అవసరమే ఉండదు. సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే చాలు. సో, టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్ కూడా. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి సాల్ట్ కలిసేలాగా. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడైపోయింది. సో, ఇక్కడ పకోడీలు వేసేసుకుంటున్నాను. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒక 1 మినిట్ అన్నా ఆయిల్‌లో మంచిగా దాన్ని ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే పకోడీ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది. సో, ఎప్పుడో ఒకసారి కలుపుకుంటున్నాను. ఒకసారి పకోడీని కిందికి పైకి చేస్తున్నాను. సో, లోపల ఏమైనా పచ్చిగా ఉంటే అది మంచిగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. క్యాబేజ్ పకోడీ అయితే పప్పులోకి, పప్పు చారులోకి, రసంలోకి, ఏ చారులోకైనా చాలా బావుంటుందండి నంచుకుంటే. పకోడీ అయితే మనకిక్కడ రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. పకోడైతే నాకిలా డీప్ ఫ్రై అయితేనే చాలా ఇష్టమండి. మీకెలా ఇష్టమో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతే అండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. చూసారుగా పకోడీ ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. సో, తింటుంటే కూడా అంతే కరకరలాడుతుందండి. చాలా వచ్చింది పకోడీ. చాలా క్రిస్పీగా వచ్చిందండి. బావుంది. ఇలాంటి మంచి వీడియో తీసుకొని మళ్ళీ మీ ముందుకొస్తాను. సో, అప్పటి వరకైతే బై బై టాటా. సో, ప్లీజ్ తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. బై బై.